హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇవాళ మార్నింగ్ అయితే నా డే స్టార్ట్ అయింది లెమన్ వాటర్, టర్మరిక్ అండ్ హనీతో. ఇది నేను ఆల్మోస్ట్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి యూస్ చేస్తున్నానండి. అంటే ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. ఇప్పుడు మాత్రం నాకు కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సైనస్ అంత ఫ్రీక్వెంట్గా ట్రిగర్ అవ్వట్లేదు. ఇనీషియలీ 1 month అయితే ఎందుకు తాగుతున్నానో అర్థం కాకుండా తాగేశాను. బట్ నౌ ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అండి. ట్రిగర్ అవ్వట్లేదు. అండ్ ఒకవేళ వచ్చినా కూడా అంత అగ్రెసివ్గా రావట్లేదు అనమాట. కొంచెం తక్కువగా ఉంది. 2-3 తుమ్ములు తుమ్మేసి ఆపేస్తున్నాను. అదర్వైజ్ నేను మొదలెట్టాను అంటే కంటిన్యూస్లీ 10-15 స్నీజెస్ వస్తాయండి. అలా స్నీజ్ చేసేసరికి బాడీ కూడా కదిలిపోయినట్టు అయిపోయి నీరసం వచ్చేస్తుంది. సో అంత అగ్రెసివ్గా రావట్లేదు. సో ఇట్స్ వర్కింగ్. బట్ దిస్ విల్ టేక్ టైం అండి. చాలా పేషెన్స్ కావాలి. మీది ఏదైనా హోమ్ రెమెడీస్ చెయ్యాలి అన్నప్పుడు మీకు పేషెన్స్ అయితే చాలా ఉండాలి. సో అది తాగేసి పూజ చేసుకొని నేను ఇంకా కాఫీ కలుపుకోవటానికి వచ్చానండి. అండ్ మన వ్యూవర్ అడిగారు హాట్ థింగ్స్ దేంతో పట్టుకుంటారు అని. ఇందాక చూపెట్టిన ఆ పట్కార్ అంటాం కదండి, హోల్డర్ ఆర్ పట్కార్ అంటాం ఇంట్లో, అది యూస్ చేస్తానండి. నాకు 2 rods వస్తాయి. అది కొంచెం స్లిప్పరీగా అనిపిస్తుంది, నాకు భయం అనిపిస్తుంది స్టేబుల్గా ఉండదేమో అని. బట్ ద వన్ విచ్ ఐఎమ్ యూజింగ్ నేను ఎప్పుడో కొన్నానండి, సమ్ 10 years బ్యాక్ ఏదో స్టీల్ షాప్లో. అది మాత్రం నాకు చాలా సాలిడ్గా స్టేబుల్గా ఉంటుంది. ఐ కెన్ హోల్డ్ ఎనీథింగ్ విత్ ఇట్ అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా మంచి బ్రాండ్స్ వచ్చి ఉంటాయి, మంచివి వచ్చి ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ అ స్టీల్ షాప్ నియర్ యువర్ హౌస్. అండ్ ఆల్సో అమెజాన్లో కూడా ఉండుంటాయండి. నా దగ్గర అయితే లింక్ లేదు. అండ్ కాఫీ తాగేసి కొంచెం లివింగ్ ఏరియా ఏంటంటే రాత్రిపూట టీవీ చూసేసి ఓపిక ఉండట్లేదండి అంత నీట్గా చేసి పడుకోవటానికి. సో ఒక్కొక్కసారి అట్లాగే మెస్సీగానే వదిలేస్తాను. ఇప్పుడు ఇంకా కాఫీ తాగి అది కొంచెం సెట్ చేసుకొని మెల్లిగా కిచెన్లోకి అయితే వచ్చాను. అండ్ ఇవాళ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నానండి. ఒక జ్యూస్ తాగేసి దాంతోనే ఉందాము అండ్ ఎర్లీ లంచ్ చేసేద్దాము అని ప్లాన్లో ఉన్నాను. సో వాటర్మెలన్ జ్యూస్ అయితే నేను చేసుకున్నాను. అండ్ హాలిడేస్ కావటంతో మా అమ్మాయి అయితే కొంచెం లేట్గానే లేస్తుందండి. లేచి తను స్నానం చేసి ఫ్రెషన్ అప్ అయ్యి బయటకు వచ్చేసరికి నాకు కొంచెం టైం అయితే పడుతుంది. ఆ టైంలోని మాత్రం నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాను. నాకు లేచి కొంచెం న్యూస్ పేపర్ చదవటం ఇవన్నీ చాలా ఇష్టం అండి. అండ్ ఆన్ అ డైలీ బేసిస్ ఐ డోంట్ గెట్ టైం. కానీ ఇవాళ కొంచెం తొందరగా పని అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ పని కూడా లేదు కాబట్టి ఇవాళ కొంచెం స్పెండ్ చేశానమాట టైమ్ పేపర్ చదువుతూ. అసలు మన చుట్టుపక్కల ఏమవుతున్నాయో మనకు తెలియాలి కదండి. సో గెట్ ఇన్ టు దిస్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఆర్ న్యూస్ వాచ్ చేయండి. పోనీ మేము చదవము, మాకు బోరు అనిపిస్తే అట్లీస్ట్ వాచ్ న్యూస్. యూ షుడ్ బీ అవేర్ అండి. హోమ్ మేకర్స్ అంటే 24 గంటలు పనులు చేసుకుంటూ మన గోల్లో మనం ఉండటం కాదు, ప్రపంచం ఏమవుతుందో కూడా మనకు కొంచెం తెలియాలి కదా. సో ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఆల్వేస్ వెల్ వర్స్డ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద వరల్డ్. అండ్ ఇవాళ ఏంటి అంటే కిచెన్లో ఆ కట్లరీ యూనిట్ ఏదైతే ఉందో అది అసలు ఎంత మెస్సీగా ఉందంటే, నేను ఇంటికి వచ్చినప్పుడు అర్బన్ కంపెనీతో క్లీన్ చేయించమని ఓనర్స్కి చెప్పానండి. కానీ వాళ్ళు అర్బన్ కంపెనీని యూజ్ చేసినట్లు లేరు. అస్సలు క్లీనింగ్ అన్నది థరో క్లీనింగ్ ఎక్కడా లేదనమాట. అన్నీ నేను చేసుకోవాల్సి వస్తుంది. సో ముందు వచ్చి అన్ని డంప్ అయితే చేసేసుకుంటాం కదా, అప్పుడు ఇంత నీట్గా క్లీన్ చేసుకునే పేషెన్స్ మనకు ఉండదు, టైం కూడా ఉండదు. సో ఇప్పుడు ఒక్కొక్క షెల్ఫ్ తీసి అది బాగా జిడ్డులాగా పట్టుకుపోయిందండి. సో అప్పుడైతే ఇంకేదో ఒకటి సర్దుకొని ముందు కుకింగ్ ప్రాసెస్ ఇవన్నీ స్టార్ట్ చేయాలి కదా, అన్నీ అట్లా పెట్టుకొని కూర్చోలేను అనేసి సరే వాళ్ళు చేయించిన క్లీనింగ్తోనే అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు ఇంకా నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈ కట్లరీ యూనిట్ అయితే తీసి అది అసలు ఎంత జిడ్డుగా ఉందంటే మామూలుగా వెట్ క్లాత్తో క్లీన్ చేస్తే పోవట్లేదండి కిచెన్. సో ఇంకా కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ వేసుకొని స్క్రబ్బర్తో బాగా స్క్రబ్ చేస్తే అప్పుడు ఆ జిడ్డు వదిలింది. అండ్ నౌ ఈ వాట్ ఎవర్ ట్రే ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ దిస్, దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని బయట
ఎండకి పెట్టేస్తాను. ఎండ అంటే పెద్దగా ఎండ ఏం లేదండి. మాకు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి క్లౌడీగా ఉంటుంది. అండ్ అసలు విపరీతమైన హ్యూమిడిటీ అనమాట. బాంబేలో అయితే చుక్కలు కనిపిస్తున్నాయండి. ఫస్ట్ టైం అంటే పూణే వెదరే భయంకరం అనుకునేదాన్ని వానాకాలంలో. బాంబే దానికి మించి డబల్ ఉందండి. అసలు మిడ్ మేనే కదా ఇప్పుడు. ఇప్పుడే ఇంత బ్యాడ్గా ఉందన్నమాట. అసలు బట్టలు ఆరట్లేదు ఒక రోజుకైతే. అండ్ క్లౌడీ ఈ వెదర్ నాకు అస్సలు నచ్చదండి. నాకు ఎండ వస్తే కొంచెం లైవ్లీగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వెదర్ మాత్రం కొంచెం గ్లూమీగా నాకు అస్సలు నచ్చని వెదర్. మాన్సూన్స్లో వాన పడినంతసేపు బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత ఆ చెమట హ్యూమిడిటీ నేను తట్టుకోలేను. బట్ దెన్ మనకు చాయిస్ ఏం లేదు కదా, డీల్ విత్ ఇట్ అన్నట్టే ఉంది. అండ్ ఇంకా అది క్లీన్ చేసేసరికి మొత్తం సింక్ చుట్టూరు నీళ్ళు అయితే పడతాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ ఈ మాన్సూన్స్లో మాత్రం సింక్ ఏరియా, కిచెన్ ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. మాయిశ్చర్ లేకుండా చూసుకోవాలి, లేకపోతే ఎక్కడైనా మోల్డ్ వచ్చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ ఎస్పెషలీ బాంబే ఆర్ మీరున్న ప్లేసెస్లో ఎక్కువ వానలు పడుతూ ఉంటే మాత్రం చెకప్ అయితే ఎప్పుడు చేసుకుంటూ ఉండండి కిచెన్లో, లేకపోతే మోల్డ్ డెవలప్ అయిపోతుంది, విచ్ ఇస్ రియల్లీ డేంజరస్. అండ్ ఇదంతా నీట్గా చేసేసుకొని క్లీన్ అయితే చేసుకున్నానండి. కిచెన్ ఏరియా, సింక్ ఏరియా మా హౌస్ హెల్ప్ క్లీన్ చేసి వెళ్తుంది. బట్ దెన్ వాళ్ళు చేసే క్లీనింగ్ని మనం యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. పైనుంచి మనం సూపర్వైజ్ చేసుకోవాలి. ఇది ఒక విషియస్ సైకిల్ లాగా, లేదా మన పని చేసుకోలేము అనేసి మనం హౌస్ హెల్ప్ని పెట్టుకుంటాం, కానీ హౌస్ హెల్ప్ చేసే పనిని కూడా మళ్ళీ మనం సూపర్వైజ్ చేయాలి. ఇట్స్ అ కంటిన్యూస్ సైకిల్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ లాగా అనిపిస్తుందండి నాకైతే. ఇంకా ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇవాళ సింపుల్గా టొమాటో పప్పు చేస్తున్నాను. కానీ టొమాటో పప్పే మామూలుగా ఏం చేస్తానంటే నేను పప్పులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటోస్ అన్నీ వేసేసి బాయిల్ చేస్తాను. కానీ ఇవాళ దాల్ ఫ్రై లాగా చేద్దాము అనేసి తాలింపు విడిగా ఫ్రై చేసుకుంటాను. అండ్ ఓన్లీ పప్పు కొంచెం పసుపు వేసి అయితే పెట్టేశాను పొయ్యి మీద. అండ్ నిన్న బుడ్డి వంకాయలు దొరికినాయండి. సో వాటిల్ని ఫ్రై చేద్దాము అనేసి తెచ్చుకున్నాను. జనరలీ వంకాయలు ఈ మధ్యకాలంలో రాళ్ళులాగా ఉంటున్నాయండి. అది మగ్గాలి అంటే నీళ్లు పోసి మగ్గించుకోవాల్సి వస్తుంది, అంత భయంకరంగా ఉంటున్నాయి. కానీ మొన్న లక్కీగా ఒక స్మాల్ వంకాయలు దొరికినాయి అనమాట. సో అవి తెచ్చుకొని అవి ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటాయి. అండ్ నాకు ఎప్పుడు వంకాయ కర్రీ చేసినా మా అమ్మమ్మ గుర్తుకొస్తుందండి. ఎందుకంటే ఆవిడ అసలు స్పెషలిస్ట్ ఇన్ వంకాయ. ఏ రకం కర్రీ అయినా భలే చేసేస్తారు అమ్మమ్మ. గుత్తి వంకాయ కానీ పూర్ణం వంకాయ అని చేస్తారండి. మీలో ఎంతమందికి పూర్ణం వంకాయ తెలుసు నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ దగ్గర రెసిపీ ఉంటే మాత్రం నాకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంత లోపల మా అమ్మాయి లేచి స్నానం చేసి అన్నీ అయిపోయి బయటకు వచ్చింది. సో తనకు కూడా ఇవాళ ఫ్రూటే ఇచ్చేస్తున్నానండి. ఇంకా డైరెక్ట్ లంచ్కి అయితే చేసేస్తాము. అంటే 12కి అట్లా లంచ్ పెట్టేస్తున్నాను. సో దట్ స్నాక్ చేయొచ్చు కదా, ఈవినింగ్ ఏదైనా స్నాక్ తినచ్చు వీళ్ళు. అటు ఇటు కాకుండా లేట్ బ్రేక్ఫాస్ట్, లేట్ లంచ్ ఇట్లా చిరాగ్గా అనిపిస్తుందండి. హోల్ డే పనిలో ఉన్నట్టే ఉంటుంది. సో లేట్గా లేచినప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ కొట్టేస్తున్నాను. ఫ్రూటో ఏదో ఒకటి ఇచ్చేసి ఎర్లీ లంచ్ పెట్టేసి ఈవినింగ్ స్నాక్ లాంటిది అయితే ఎట్లాగో వానలు పడుతున్నాయి కదా, ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. అందుకని అలా ప్లాన్ చేసుకున్నానండి ఇవాళ. అండ్ ఈ బుడ్డి వంకాయలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. దీన్ని సన్నగా స్లిట్ చేసి ఉప్పు రాసేసుకుంటున్నానండి. మా ఇంట్లో అయితే దీన్ని ఆయిల్లో వేసి జీలకర్ర, వెల్లుల్లి తాలింపుకి వేసేసి జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకొని పసుపు, కారం వేసేసుకున్నాము అంటే హ్యాపీగా తినేస్తాము. మా అమ్మాయి కొంచెం అంత ఇష్టంగా తినదనమాట వంకాయలు, కానీ మా అందరికీ అయితే చాలా ఇష్టం అండి. అండ్ ఎస్పెషలీ మా అమ్మమ్మ చేసే వంకాయ పులుసు కానీ, కూర కానీ, ఫ్రై కానీ ఏదైనా తింటాము. సో నేను ఎప్పుడు వంకాయ కూర చేసినా అమ్మమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఈ 3 నూరుకున్నానండి. ఇది తాలింపులోకి వేస్తాను అలాంగ్ విత్ జీలకర్ర. ఇవన్నీ వేసి అప్పుడు ఈ ఉప్పు కూర్చుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఈ వంకాయలు వేసేసి మగ్గనిచ్చినాక పైనుంచి కారం మీరు చెక్ చేసుకొని వేయండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొంచెం ఘాటుగానే ఉంటుంది.
నాకైతే కారం సరిపోదు అనిపించి మళ్ళీ తర్వాత కొంచెం పైనుంచి కారం అయితే చల్లుకున్నానండి. సో మీరు ఒట్టి ఇంత స్పైస్ లెవెల్స్ చాలు అంటే పసుపు వేసేసుకొని ఫినిష్ ఇట్ అప్. అదర్వైజ్ పైనుంచి కారం చల్లుకోండి. అండ్ ఎంత సింపుల్, 5 నిమిషాల్లో అయిపోద్దండి. అంటే ఇంకా వంకాయ మగ్గటం ఒక్కటే పని, అదర్వైజ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ వెల్లుల్లి కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటాయి కదండి. ఏం అక్కర్లేదు, పక్కన టొమాటో పప్పు అండ్ వంకాయ వేపుడు, వేడివేడి అన్నం, నెయ్యి అండ్ కొంచెం కారప్పుడు ఏదైనా దొరికితే ఇంకా అసలు అవసరమే లేదండి, ఇంకేం అడగక్కర్లేదు. హ్యాపీగా సాటిస్ఫైయింగ్ మీల్ అయితే ఒకటి చేసేయచ్చు. సో ఇవాళ నా లంచ్ అయితే ఇంత సింపుల్గానే ఉందండి. అండ్ మా అమ్మాయి సరిగ్గా రిలీజ్ చేయలేదేమో అనేసి పైనుంచి కొంచెం ఉల్లిపాయలు అయితే వేసానండి. కొంచెం గ్రేవీ లాగా ఉంటే తను కలుపుకొని తింటుంది, లేకపోతే అస్సలు దగ్గరికి రానిదనమాట. వంకాయలు అంత ఇష్టంగా తినదు తను. సో ఇలా చేస్తే మాత్రం తనకి ఆ గ్రేవీ నచ్చింది, ఆ మసాలా బాగుంది అనేసి కొంచెం తినిందనమాట. సో పిల్లల కోసం ఇట్లాంటి వేరియేషన్స్ మన రెగ్యులర్ వంటల్లో కూడా కొన్ని వేరియేషన్స్ అయితే చేయాల్సి వస్తుందండి. అండ్ ఇక్కడ సైమల్టేనియస్లీ పక్కన పప్పుకి తాలింపు వేసేసుకొని ఉల్లిపాయలు టొమాటోలు విడిగా వేపేసుకొని ఈ బాయిల్ అయిన పప్పు దాంట్లో వేసేస్తాను. దాల్ ఫ్రై లాగా బాగుంటుందండి. అండ్ కొంచెం పైనుంచి కాశ్మీరీ లాల్ మిర్చి ఉంటుంది కదా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, దాన్ని వేసేసుకున్నామంటే బాగుంటుంది. అండ్ ఇది వంట ప్రాసెస్ మొదలెట్టే ముందే మెషిన్లో ఒకసారి బట్టలు అయితే వేసేసానండి. అండ్ ఇవి ఆరేసుకోవటము, అసలు వానలు మొదలవుతున్నాయి అంటే నాకు అన్నిటికంటే బెంగ ఏంటంటే బట్టలు ఆరవు అన్న కంగారే ఎక్కువ ఉంటుందండి. పూణేలో నాకు చాలా స్పేస్ ఉండేది ఆరేసుకోవటానికి, యూటిలిటీ బాల్కనీలో అండ్ ఈ స్టాండ్ మీద అన్నీ అంత స్పేస్ ఉంటేనే నాకు అసలు బట్టలు ఆరతాయా లేదా అన్న కంగారు, సగం సేపు ఆరవు మళ్ళీ తెచ్చి లోపల ఆరేసుకోవటం, ఈ హంగామా ఉండేది. ఇక్కడైతే ఈ ఒక్క స్టాండ్ మీదే మేనేజ్ చేయాలి అంటే నాకు భయం వేస్తుందండి, అసలు మాన్సూన్స్ ఎలా ఉంటాయో బాంబేలో అనేసి. అండ్ ఇంకొక స్టాండ్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. బట్ కొంచెం చూసి 1 మంత్ అట్లా చూసి దెన్ ఐ వుడ్ గో టు బై సంథింగ్ అండి. ర్యాండమ్లీ అన్నీ కొనేసుకొని పెట్టుకున్నా, నాకు చూస్తున్నారు కదా ఎవ్రీ 2 ఇయర్స్కి మూవ్ అవుతూ ఉంటాము, సామాన్ అక్యూములేట్ చేసుకోవటం అంటేనే నాకు చాలా కంగారండి. అందుకని ఆలోచించి తీసుకుందాము అని వెయిట్ చేస్తున్నాను. సో బట్టలు అయితే అక్కడ ఆరేసి వచ్చాను. అండ్ బట్టలు ఆరేసి వచ్చే లోపల వంట అయిపోయింది. అండ్ కొంచెం స్టవ్ కూడా కూల్ అయినాక ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నానండి. హాట్ స్టవ్ని క్లీన్ చేయకూడదు అంటారు కదా, ఎస్పెషలీ వెన్ ఇట్ ఇస్ అ గ్లాస్ టాప్ థింగ్. అండ్ ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి అంటూ ఉంటారు కదండి. కానీ నాకేంటి అంటే ఈ పనంతా చేసినాక ఆ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసే దగ్గర కొంచెం లేజినెస్ చూపెట్టాను అనుకోండి, ఇంకా అంతే. ఒక్కసారి ఏసీ ఆన్ చేసుకొని నెట్ఫ్లిక్స్ పెట్టేసుకున్నాను టీవీలో అంటే ఇంకా ఈవినింగ్ వరకు మళ్ళీ కిచెన్ జోలికి రానండి, ఆ మెస్ అట్లాగే ఉంటుంది. అందుకని కొంచెం ఓపిక చేసుకొని అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వాష్ చేయాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ వాష్ చేసేసుకొని పని అయితే ఫినిష్ చేసుకున్నాక అప్పుడు కిచెన్లో నుంచి బయటకు వెళ్తానండి. నాకు ఒక్కసారి కిచెన్ దాటి వచ్చామంటే అదేదో లక్ష్మణ్ రేఖ టైప్లో ఇక మళ్ళీ దాని లోపలికి వెళ్ళబుద్దేదండి. సో ఫినిష్ చేసుకున్నాకే ఇంకా బయటకు రావటం బెటర్ అనిపిస్తుంది. సో అంతా క్లీన్ చేసేసుకొని దంచుకున్నవి అవన్నీ కూడా ఒక్కసారి కడిగేసుకుంటాను, అది హౌస్ హెల్ప్ కని పెట్టను. అండ్ ఇంత లోపల ఈ వాష్ చేసిన ఈ కట్లరీ ర్యాక్ అంటామో ఏమంటామో దాన్ని, ఆ బేస్ అది డ్రై అయిపోయింది. సో ఇంకా కట్లరీ కూడా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటున్నాను. కట్లరీకి నాకేంటంటే పెద్ద పెద్ద వస్తువులు అవన్నీ ఏమి ఉండవండి, బట్ దెన్ కొంచెం క్లటర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్రూట్ ఫోక్స్ అనేసి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్ సాకెట్స్లో పెట్టుకుంటూ ఉంటాను. ఇది మనం అందరం ఫాలో అయ్యే రూల్ అండి, దీనికి ఏం పెద్ద సర్దుకోవడానికి ఒక పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. బట్ నాకేంటంటే కన్వీనియన్స్ ఉండాలి. అండ్ నా కిచెన్లో నేను ఒక్కదాన్నే కాదు కదండి, మా వారు కూడా తనకి చేస్తూ ఉంటారు కుకింగ్. సో తనకి ఏంటంటే కనిపించకపోతే మళ్ళీ నన్ను పిలుస్తూ ఉంటారు. సో నాకు అంత విజిబుల్గా ఉండేలాగా ఇలా సర్దుకున్నాను. ఫోక్స్ ఒక చోట, ఈ పెద్ద పెద్ద థింగ్స్ ఏంటంటే గార్లిక్ క్రషర్, లెమన్ స్క్వీజర్ ఇవన్నీ ఇక్కడ, స్పూన్స్ అండ్ ఫ్యాన్సీ స్పూన్స్ ఉంటాయి కదండి, నేను నా వీడియోస్కి యూస్ చేస్తాను, లేకపోతే మా అమ్మాయి డెజర్ట్స్కి యూస్ చేస్తుంది, ఐస్ క్రీమ్స్కి. ఆ స్పూన్స్ ఒక చోట, ఫ్రూట్ ఫోక్స్, బటర్ స్ప్రెడ్స్ ఒక చోట.
అండ్ పెద్ద స్పాచులాస్ అట్ల కాడలు లేకపోతే గుంట గరిటెలు అంటాం కదా, అలా పెద్ద పెద్దవన్నీ ఒక చోట పెట్టుకొని ఇలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నానండి. ఎప్పటి నుంచో పెండింగ్ అనమాట ఈ పని. నాకు రోజు ఆ యూనిట్ చూస్తే చిరాకు వస్తుంది, సర్దుదాం అనుకుంటాను, కానీ ఎక్కడో చిన్న బద్ధకం అండి. దాన్ని వదులుచుకొని పని కంప్లీట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడైతే ఇంకా చేసుకోవాల్సిందేనండి. కిచెన్ అంతా నీట్గా చేసేసుకోవాలి, ఫుల్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల అని అయితే డిసైడ్ అయ్యాను. అండ్ ఇంకా కిచెన్ నుంచి బయటికి వెళ్ళే ముందు ఒక చిన్న పని చేసేసి వెళ్దాము అనేసి ఈ ఆయిల్ కంటైనర్ని రీఫిల్ అయితే చేసుకుంటున్నానండి. ఇది నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది కొని. దీన్ని యూస్ చేస్తూ చాలా బాగుందండి. ఇది మాత్రం ఇట్లా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ దోశ వేసుకున్నా లేదా మనము చపాతీలు కానీ పరాటాలు కానీ చేసినప్పుడు కొంచెం ఆయిల్ కావాలి అన్నప్పుడు జస్ట్ స్ప్రే చేసుకోవచ్చు. అండ్ అట్లా కానీ పోర్ కూడా చేయొచ్చండి. సో డ్యూయల్ పర్పస్కి సర్వ్ అవుతుంది ఇది. మనం వేపుళ్ళు చేసుకోవాలంటే ఇట్లా స్ప్రే చేసుకుంటూ కూర్చుంటే గంట సేపు పడుతుంది కదా. సో పోరింగ్ కూడా ఉంటుంది. అండ్ మనం మినిమల్ ఆయిల్ యూస్ చేయాలి అన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ స్ప్రే. సో ఇదైతే నాకైతే హెల్ప్ అయిందండి. ఎందుకంటే మా వారి డైట్కి కొంచెం ఆయిల్ వేయాలి అంటే ఎంత పోర్ చేసినా కూడా కొంచెం ఎక్కువే పడుతుంది దోశల్లో అట్లాంటి వాటిల్లో. ఇదైతే నా బెస్ట్ ఫ్రెండ్ అండి కిచెన్లో ఇప్పుడు. అండ్ 1 ఇయర్ నుంచి వాడుతున్నాను కాబట్టి ఐ కెన్ సజెస్ట్ ఇట్ టు యూ గైస్. చాలా బాగుంది. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. సో ఇట్లాగా పనులన్నీ ఫినిష్ చేసుకున్నానండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.